గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. రేపటి మార్కెట్ అనాలిసిస్ వచ్చేసి నిఫ్టీ లోయర్ లో లోయర్ హై లోయర్ లో లోయర్ హై లోయర్ హై ఫామ్ అవుతూ ఇక్కడ లాస్ట్ లో డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఐ థింక్ 23,350 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కాబట్టి మేబీ వీళ్ళని ట్రాప్ చేయడం కోసం అని చెప్పి రేపు మార్కెట్ ఇన్ కేస్ ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అవుతాయి, డెఫినెట్లీ మార్కెట్ అప్వర్డ్ మూమెంట్ ఉంటుంది ఫస్ట్ ఒక 1 అవర్. సో 23,500 వరకు ఇది మూమెంట్ ఇస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే ఫ్లాట్ టు స్లైట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే కూడా మార్కెట్ అప్వర్డ్ మూమెంట్ ఇస్తుంది. ఒకవేళ మార్కెట్ హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే మాత్రం మార్కెట్ ఈ ఫాల్ ని కంటిన్యూ చేస్తుంది. ఈ కంటిన్యూషన్ ఫాల్ ని మార్కెట్ కంటిన్యూ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కూడా సేమ్ నిఫ్టీ ప్యాటర్న్ అనే లోయర్ ఫామ్ అయింది. సో ఇక్కడ లాస్ట్ అవర్ లో డబ్ల్యూ ఫామ్ అయింది. సో ఇక్కడ 53,500 సపోర్ట్ తీసుకుంది. సో ఇక్కడ సెల్లర్ స్టాప్ లాస్ ఉంది కాబట్టి ఈ లిక్విడిటీ తీసుకోవడం కోసం మనం మార్కెట్ ఇన్ కేస్ ఫ్లాట్ టు గ్యాప్ అప్ ఓపెన్ అవుతే మార్కెట్ అప్వర్డ్ మూవ్మెంట్ ఇస్తుంది 54,000 వరకు. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే మాత్రము ఈ ఫాల్ కంటిన్యూ అవుతుంది. ఈ ఫాల్ కంటిన్యూ అవుతూ మార్కెట్ కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సెన్సెక్స్ కూడా సేమ్ ఫ్లాట్ టు గ్యాప్ అప్ ఓపెన్ అవుతే మార్కెట్ అప్వర్డ్ మూమెంట్ ఉంటుంది ఫస్ట్ 1 అవర్. ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే మాత్రం ఈ మార్కెట్ ఫాల్ కంటిన్యూ అవుతూ కిందకి వెళ్ళే అవకాశం ఉంది. సో దట్స్ ఆల్ టుమారో అనాలిసిస్. థ్యాంక్ యూ.